అనుమతులు లేని మల్లారెడ్డి విద్యాసంస్థపై చర్యలు హైకోర్టు ఆదేశం. మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్ లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ నవీన ఎడ్యుకేషన్ సొసైటీ, ప్రతిభా డిగ్రీ కాలేజ్, ఏ మనోహర్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణకు స్వీకరించిన జస్టిస్ భాస్కర్ రెడ్డి ధర్మాసనం ప్రతివాదులైన మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ కు వ్యక్తిగత నోటీసు అందజేయాలని ఏప్రిల్ 25న పిటిషన్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రతినిధులు నోటీసులు స్వీకరించిన మల్లారెడ్డి యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ప్రతినిధులు మాత్రం నిరాకరించారు. ఈ అంశంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నోటీసులు తిరస్కరించినా అందినట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వాదనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహా ఇతర అధికారిక ప్రతివాదులు ఎవరు వ్యతిరేకించలేదు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఆఫ్ క్యాంపస్ సెంటర్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. సో మల్లారెడ్డి తన అక్రమాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కాలేజీలు ఉన్నాయి. అసలు ప్రభుత్వ భూముల్లో కాలేజీలు కట్టిండు, శిఖం భూముల్లో కాలేజీలు కట్టిండు, అనేకమైనటువంటి అక్రమాల్లో చేసి ఈరోజు కాలేజీలు పర్మిషన్ లేకుండా కూడా కట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిపైన కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళెవరు కూడా తీసుకోరు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 1-2 సార్లు జస్ట్ ఇట్లా జలకిచ్చి వదిలిపెట్టిడు. మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కాళ్ళ బేరానికి వచ్చేసిండు. అటు డీకే శివకుమార్ దగ్గర పోవడమా, లేకపోతే అటు పోవడమా, ఇటు పోవడమా, మొత్తానికి అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన 100 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా సిద్ధమైపోయింది మనకున్నటువంటి సమాచారం. అయితే నేను ఒకటే అంటాను రేవంత్ రెడ్డి గారిని, మిమ్మల్ని ఒకానొక దశలో రే సాలే గుట్టే బామ్మరిది అనుకుంటూ మాట్లాడండి అని. ఆ మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం. అంటే ఏదో డబ్బులతోటో వాటి వీటితో కాదు, కనీసం నీ పర్సనల్ పగ కూడా ఉంది కదా. ఏందో మరి ఇది చూడాలి. మరి నిజంగా వస్తుందా, మరి చర్యలు తీసుకోరా తెలియాలి. ఇక్కడ కోర్టు ఇన్వాల్వ్ అయిందన్న. డైరెక్ట్ గా హైకోర్టు ఇచ్చిన నోటీసులు కదా అవి, వీళ్ళు వాళ్ళు ఇచ్చిన నోటీసులు కాదు.